మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఎన్కౌంటర్లో చనిపోయాడని వస్తున్న వార్తలను ఇప్పటివరకు నిర్ధారణ చేయలేదు మావోయిస్టు పార్టీ కేంద్ర రాష్ట్ర కమిటీలు. కాల్పులు జరిగి 3 రోజులు అవుతున్నా మావోయిస్టుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో దామోదర్ బతికే ఉన్నాడా, చనిపోయాడా అనే ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. 16వ తారీఖున ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని పూజారి కాంకేర్ అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా బీజాపూర్ పోలీసులు నిర్ధారించారు. వాళ్ళ మావోయిస్టులకు సంబంధించిన డెడ్ బాడీలు కానీ అక్కడ దొరికిన కొన్ని ఆయుధ సామాగ్రిని కూడా మీడియా సమక్షంలో అయితే చూపెట్టారు. దాంట్లో కీలక నేత చనిపోయాడని చెప్పేసి మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు 3 రోజుల తర్వాత. అంటే సుమారుగా 3 రోజుల తర్వాత ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఏదైతే పూజారి కాంకేర్ అడవి ప్రాంతంలో జరిగిందో ఆ ఎన్కౌంటర్లో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తను చనిపోయినట్టుగా సౌత్ బస్తర్ నుంచి గంగా పేరిట ఒక లేఖ విడుదలైంది నిన్న. సో అయితే బడే చొక్కారావు చనిపోయాడా లేదా, ఎందుకంటే తను తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు, అంతేకాకుండా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. అయితే అంతటి వ్యక్తి చనిపోతే కనీసానికి మావోయిస్టు పార్టీ ఇది కేంద్ర కమిటీ నుంచైనా స్పందించాలి, లేదంటే తెలంగాణ రాష్ట్ర పార్టీ కమిటీ అయినా స్పందించాలి. వాళ్ళు ఎవరు స్పందించకుండా కేవలం బస్తర్ జోన్కు సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి ఒక ఏరియా కమిటీ కార్యదర్శి పేరిట గంగా పేరిట ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖ మీదనే ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే దామోదరు చనిపోలేదని కొంతమంది వాదిస్తుంటే చనిపోయారని కొంతమంది వాదిస్తున్నారు. వాస్తవానికి ఆ ఎన్కౌంటర్లో మాత్రం 12 మంది సంబంధించినటువంటి మావోయిస్టుల డెడ్ బాడీలు మాత్రం స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక ఉత్కంఠ వాతావరణం అయితే అక్కడ నెలకొన్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే దాదాపుగా మావోయిస్టుకు సంబంధించినటువంటి కీలక నేత చనిపోతే మావోయిస్టు 3 రోజులు అవుతున్నా కానీ ఎలాంటి స్పందన లేదు. అంటే చనిపోయినటువంటి వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా కేంద్ర కమిటీలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి దామోదరు, అంతేకాకుండా ఆయన ఆర్మీకి చీఫ్గా వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే మొత్తం పూర్తి స్థాయిలో కూడా పిఎల్జే ఏదైతే గ్రూప్ ఉంటుందో పిఎల్జే సంబంధించినటువంటి ఆ కంపెనీ మొత్తాన్ని కూడా తను ఆర్మీకి వ్యవహరిస్తున్న పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. కానీ అంతటి వ్యక్తి చనిపోతే మావోయిస్టుల నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేకపోవడం, ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఏదైతే ఉందో ఆ లేఖకు సంబంధించి ఇప్పటికి కూడా దామోదర్ చనిపోలేదని కూడా చాలా మంది వాదిస్తున్నారు. కానీ పోలీసులలో కూడా అదే, ఎందుకంటే పూర్తిగా చూసుకుంటే తెలంగాణ పోలీసులు కూడా ఎక్కడ నిర్ధారణ చేయలే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించిన పోలీసులు ఖచ్చితంగా స్పందిస్తారు. డీజీపీ స్థాయి నుంచి కూడా చనిపోతే మాత్రం ఖచ్చితంగా చనిపోయారని చెప్తారు, కానీ చనిపోలేదని చెప్తున్నారు. అయితే మావోయిస్టులు ఆ ఎన్కౌంటర్లు జరిగినప్పుడు దాదాపుగా 30 మంది దాకా ఆ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంట్లో మొదట 17 మంది చనిపోయారు, 18 మంది చనిపోయారని చెప్పారు. అయితే 12 మందికి సంబంధించిన మావోయిస్టులకి సంబంధించిన డెడ్ బాడీలను అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ దాంట్లో ఎవరు కూడా కీలకమైన వ్యక్తి లేరు. అయితే ఎవరైతే కాల్పులలో బుల్లెట్ గాయాలను దాదాపుగా 6గురిని కూడా ఆ ఎన్కౌంటర్ నుంచి మావోయిస్టులు తీసుకెళ్లారని చెప్పేసి ఒక వాదన అయితే వస్తున్న పరిస్థితి కాపడచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఆ 6గురిలో రాష్ట్ర కార్యదర్శి దామోదర్ అంటే బడే చొక్కారావు దామోదర్ కూడా ఉన్నట్టుగా తెలిసింది. ఆ దామోదర్ బుల్లెట్ గాయాలతో ఉన్నారు కాబట్టి చనిపోయాడని చెప్పేసి నిన్న మావోయిస్టులకు సంబంధించిన ఒక లేఖ విడుదలైంది. కానీ ఆ లేఖ మొత్తం కూడా ఫేక్ లేఖ అని చెప్పేసి కూడా చాలా మంది కూడా కొట్టేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే ఏదైతే బడే చొక్కారావు దామోదర్ ఉన్నాడో ఆ దామోదర్ కుటుంబం కూడా ఇంకా బతికే ఉంటాడని చెప్పేసి కూడా వాళ్ళు ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే మావోయిస్టు ఒక కీలక నేత చనిపోతే ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ స్పందించాలి. వాళ్ళు ఎక్కడున్నా ఏదైనా కానీ కనీసం 3 రోజులు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా స్పందించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళు అంటే దామోదర్ చనిపోయాడని కూడా నిర్ధారణ చేయలేదు, రాష్ట్ర కమిటీ చేయలేదు, అదేవిధంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కూడా ఇంతవరకు కూడా నిర్ధారణ చేయలేదు. కేవలం బస్తర్ జోన్కు సంబంధించి ఏదైతే ఉందో బస్తర్ జోన్ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి గంగా మాత్రమే ఒక లేఖ విడుదల చేసింది. తను ఒక 4 పేర్లను పెట్టింది, 4 చనిపోయారని చెప్పేసి అన్నది. వాస్తవానికి 18 మంది చనిపోయారని చెప్తున్నారు. కానీ ఈ 18 మంది ఈ కీలక వ్యక్తి ఉన్నాడా లేడా, ఎందుకంటే దాదాపుగా జరిగి 3 రోజులు అవుతుంది. ఇప్పటివరకు కూడా నిన్న ఈ లేఖ వచ్చినా కానీ మావోయిస్టులు ఇప్పటివరకు కూడా ఎలాంటి లేఖ విడుదల చేయలేదు. వాస్తవానికి ఒక కీలక నేత చనిపోతే, ఒక రాష్ట్ర కార్యదర్శి కేంద్ర కమిటీ సభ్యుడు చనిపోతే కనీసానికి అంత్యక్రియలకు సంబంధించిన ఒక ఫోటో అయినా మావోయిస్టులు ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే తను చనిపోయాడని చెప్పేసి కూడా ఒక ఫోటో అయినా కనీసానికి అంత్యక్రియ సమయంలో ఒక ఫోటో రిలీజ్ చేస్తారు. కానీ అలాంటిది కూడా ఏమీ లేదు. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన ఒక లేఖలు కూడా ఏమీ కూడా విడుదల చేయలేదు. అయితే ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కీలక నేత చనిపోయినప్పుడు ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ వెల్లడించాలి. కానీ ఇప్పటివరకు కూడా
వెల్లడించని పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించి దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఆ ఎన్కౌంటర్ జరిగినప్పుడు దాదాపుగా అంటే 50 మంది దాకా అక్కడ ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే 50 మంది ఉన్నారంటే దాదాపు ఒక ప్లాటన్ అని చెప్పొచ్చు, ప్లాటన్కి సంబంధించిన PLG సంబంధించిన దళం అని చెప్పొచ్చు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అని అంటారు. ఇదంతా కూడా దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఒక రాష్ట్ర కార్యదర్శి ఉన్నప్పుడు ఆ ఎన్కౌంటర్లో ఖచ్చితంగా ఆ మావోయిస్టు చనిపోయినప్పుడు కీలకమైనటువంటి ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలి పోలీసులు. కానీ ఆ 12 మంది దగ్గర నుంచి కనీసానికి ఒక ఆయుధం కూడా SLR లాంటి ఆయుధాలు కూడా వాళ్ళ దగ్గర లేదు. కేవలం 12 బోర్ ఇలాంటి ఆయుధాలు మాత్రమే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఆయుధాలు స్వాధీనం చేసుకున్న దాంట్లో కూడా ఏమి కూడా మామూలు వెపన్సే ఉన్నాయి. అంటే లోకల్ మేడ్ 12 బోర్ ఇలాంటి నాటు వెపన్స్ మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఒక రాష్ట్ర కార్యదర్శి కేంద్ర కమిటీలో ఉన్నటువంటి కీలక వ్యక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ చుట్టూ ఉన్నటువంటి దళ సభ్యులకు కూడా ఖచ్చితమైనటువంటి వెపన్స్ అంటే SLR లాంటి వెపన్స్, AK-47 అదేవిధంగా ఆటోమేటిక్ సంబంధించిన కొన్ని ఇన్సాస్ లాంటి వెపన్స్ ఖచ్చితంగా ఉంటాయి. కానీ అలాంటి వెపన్స్ ఎక్కడ కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవాలి. 12 డెడ్ బాడీల దగ్గర మామూలు తుపాకులు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకుంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా అడుగనుగున కూడా ఏరువేత కార్యక్రమం జరుగుతుంది. అయితే కీలక నేతల్ని టార్గెట్ చేస్తూ కూడా ఇదంతా ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే మావోయిస్టు నేతగా ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు కీలక నేతగా ఉన్నటువంటి దామోదర్ చనిపోయాడా లేదా వాస్తవానికి మావోయిస్టులు దాన్ని వెల్లడించాలి. కానీ ఇంకా ఆ మావోయిస్టులు దాన్ని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు ఏంటి అనేది కూడా తెలియదు. ఎందుకంటే దాదాపుగా దీంట్లో 6గురిని తీసుకెళ్లామని చెప్పేసి ఒక గంగ పేరు మీద ఒక లేఖ విడుదలైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా సంబంధించిన అంత్యక్రియలు కానీ ఏదైనా ఖచ్చితంగా ఒక ఫోటో రూపంలో కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఏమీ రాకపోవడంతో కూడా దామోదరు చనిపోయాడా లేదా గాయాలతోటే ఉన్నాడా అని చెప్పేసి కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి మావోయిస్టులు ఇటు రాష్ట్ర కమిటీ కానీ ఇటు కేంద్ర కమిటీ కానీ వెల్లడిస్తే తప్ప ఖచ్చితంగా దామోదరు చనిపోయాడా లేదనేది ఒక ఉత్కంఠకైతే తెరపడే అవకాశం ఉంది. ఎందుకంటే మావోయిస్టు నేత కీలకమైనటువంటి నేత కాబట్టి ఖచ్చితంగా తను చనిపోయినట్టుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అంత్యక్రియలకు సంబంధించిన ఒక ఫోటో కానివ్వండి. ఎందుకంటే చివరి చూపు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి డెడ్ బాడీ ఎట్లయినా రాదు కాబట్టి ఖచ్చితంగా చివరి చూపు కోసం ఒక ఫోటోస్ అయినా ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది మావోయిస్ట్ పార్టీ. ఇంతవరకు ఆ ఫోటోస్ రిలీజ్ చేయలేదు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు సంబంధించిన కేంద్ర కమిటీ నుంచి కానివ్వండి అదేవిధంగా తెలంగాణ సంబంధించిన రాష్ట్ర కమిటీ నుంచి కూడా ఎక్కడ కూడా ఒక లేఖ కూడా విడుదల కాని పరిస్థితి మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే అసలుగా ఆ దామోదరు ఏదైతే ఉందో బడే చొక్కారావు alias దామోదరు చనిపోయాడా లేదనేది ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో కూడా తాను బతికే ఉన్నాడా లేదంటే బుల్లెట్ గాయాలతోటి ఏమైనా తీవ్రమైనటువంటి గాయాలతోటి కొన ఊపిరిలో ఉన్నాడా పూర్తి స్థాయిలో సేఫ్లో ఉన్నాడా లేదనేది మొత్తం కూడా ఇది పూర్తి స్థాయిలో కూడా తెరపడాలి అంటే మాత్రం మావోయిస్టులు స్పందించాలి. ఖచ్చితంగా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆ రాష్ట్ర కమిటీ నుంచి కానీ కేంద్ర కమిటీ నుంచి ఒక లేఖ విడుదల అయితే మాత్రం ఖచ్చితంగా స్పష్టత వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి.